సహనశీలుడైన యజమాని సేవకులను దండించాలి. కొంచెం కూడా దండించకపోతే సేవకులు దుష్టులవుతారు. దుష్టులే యజమానికే అపకారం చేస్తారు. నిత్యము సహనశీలుడైన వాడికి ఇలా అనర్థాలు కలుగుతాయి. ఇతర అనర్థాలు కూడా ఎన్నో జరుగుతాయి. ఇక సహనం లేని వారికి కలిగే దోషాలను కూడా చెబుతున్నాను, తెలుసుకో. ఎల్లప్పుడూ రజోగుణంతో కోపంగా ఉండేవాడు మంచి చెడ్డలను తెలుసుకోలేడు. తన పరాక్రమంతోనే అందరినీ అనేక విధాలుగా దండిస్తూ ఉంటాడు. నిత్యము క్రోధ స్వభావం గలవాడు స్నేహితులతో పోట్లాడుతూనే ఉంటాడు. తన వారిని కూడా తిడతాడు. సోవమానాదర్థ హానిం ఉపాలంభమనాదరం సంతాపద్వేషమోఘాంశ్చ శత్రుంశ్చ లభతే నరః. క్రోధ స్వభావం గలవాడు ఇతరులను అవమానించటం చేత ధనాన్ని కోల్పోతాడు. నిందలను, తిరస్కారాన్ని, సంతాపాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, శత్రువులను పొందుతాడు. క్రోధాద్దండాన్మనుష్యేషు వివిధాన్ పురుషో నయాత్ భ్రశ్యతే శీఘ్రమైశ్వర్యాత్ ప్రాణేభ్యః స్వజనాదపి. కోపానికి వశమైన వాడు తన కోపంతో అన్యాయంగా ఇతరులను దండిస్తాడు. అందువల్ల అతడు తొందరగా తన సంపదను కోల్పోతాడు. తన వారి నుంచి దూరమైపోతాడు. చివరికి ప్రాణాలను కూడా కోల్పోతాడు. ఉపకారం చేసిన వారి పట్ల, దొంగల పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తూ కోపంగా మాట్లాడేవాడిని చూసి లోకులు ఇంట్లో దూరిన పాములాగా భావిస్తారు, ఆందోళన చెందుతారు. యస్మాదుద్విజతే లోకః కథం తస్య భవో భవేత్ అంతరం తస్య దృష్ట్వైవ లోకం వికురుతే ధ్రువం. లోకలందరికీ ఆందోళన కలిగించే వాడికి సంపద ఎలా సమకూరుతుంది కదా. లోకులు అటువంటి వాడితో ఏదో ఒక లోపాన్ని చూసి అతడికి చెడు చేస్తారు, కీడు చేస్తారు. అందువల్ల కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టకూడదు. అలాగని ఎల్లప్పుడూ మృదువుగా సహనాన్ని నీలాగా కలిగి ఉండకూడదు. సమయాలు వచ్చినప్పుడే మృదువుగా ఉండాలి, లేదా కోపాన్ని వహించాలి. ఈ రెండు గుణాలు కలిగి ఉండాలి. తగిన సమయంలో సహనం కలిగి ఉన్నవాడు అలాగే తగిన సమయాల్లో కఠినంగానూ కోపంగానూ ఉండేవాడే ఇహ పరలోకాలకు సుఖాన్ని పొందుతాడు. ఆ సమయానికి అది చూపించాల. అన్ని సందర్భాల్లో సహనంగా ఉండిపోవటం కాదు. ఎవరు వస్తే ఏమి, ఎవరు పోతే ఏమి, ఎవరు చస్తే ఏమి, ఎవరు పుడితే ఏమి, ఇదేంటి సహనం ఇది? కనుక మహనీయులు చెప్పినట్లుగా సహనాన్ని కోల్పోకూడని సమయాల గురించి నేను వివరంగా చెబుతున్నాను, విను. పూర్వం నీకు ఉపకారం చేసిన వాడు ఏదైనా అపరాధం చేసినా అతడు పూర్వం చేసిన ఉపకారాన్ని గుర్తు చేసుకొని అతడి అపరాధాన్ని క్షమించాలి కదా. అజ్ఞానంతో అపరాధం చేసి తెలియక తప్పు చేసి ఆశ్రయించిన వారి యొక్క అపరాధాన్ని క్షమించాలి. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమేమి క్షమించాలి అని చెప్తున్నా.
ఎవరికి అన్ని విషయాల్లోనూ జ్ఞానం అనేది తేలికగా లభించదు కదా. కనుక బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి ఆ తర్వాత తెలియక చేశాను అని చెప్పే పాపాత్ములు, మోసగాళ్ళు అయినా వారి చిన్న తప్పును కూడా క్షమించకూడదు. ఏదో అయిపోయిందండి, చేసేసానండి, క్షమించండి అంటే క్షమించకూడదు వాళ్ళను. వారిని తప్పకుండా దండించి శిక్షించాలి. ఎందుకంటే తెలిసి తప్పు చేశావు, అందుకని తెలిసి తప్పు చేశావు, ఇప్పుడు క్షమించండి అంటే అర్థమేముంది? అందుకని దండన ఇచ్చి క్షమించాలి, వాడికి శిక్షణ ఇచ్చి శిక్షించాలి. సర్వస్యైకోపరాధస్తే క్షంతవ్యః ప్రాణినో భవేత్, క్షంతవ్యః ప్రాణినో భవేత్. ద్వితీయే సతి వధ్యస్తు, ద్వితీయే సతి వధ్యస్తు స్వల్పేప్యపకృతే భవేత్, స్వల్పేప్యపకృతే భవేత్. ఎవరైనా సరే ఒక్క అపరాధాన్ని మాత్రమే చేస్తే క్షమించాలి. రెండో తప్పు చేస్తే అతడు దండించదగిన వాడు. అది చిన్న తప్పైనా సరే దండించాలి, అతన్ని శిక్షించాలి. రాజు అయినవాడు బాగా పరిశీలనతో తప్పును పరీక్షించి అది అజ్ఞానంతో చేసిన తప్పు అని నిశ్చయం అయితే అటువంటి తప్పును క్షమించాలి. ఏదో తెలియక అజ్ఞానంతో అయిపోయిందని క్షమించాలి. మెత్తని మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడిని నాశనం చేయవచ్చు. మృదు స్వభావంతో అసాధ్యమైనది ఏదీ లేదు. అందువల్ల మృదుత్వంతో కూడిన సామోపాయమే ఉత్తమమైనది. దేశకాలాలను బాగా పరిశీలించాలి, తన బలాబలాలను బాగా పరిశీలించుకోవాలి. అప్పుడు మృదుత్వంతో కూడిన సామోపాయాన్ని ప్రయోగించాలి. దేశకాలాలు అనుకూలంగా లేనప్పుడు ఏమీ సాధించలేం. కనుక తగిన దేశకాలాల కోసం ప్రతీక్షించాలి. ఇలా సమయాలు సహనానికి అనుకూలంగా చెప్పబడ్డాయి. ఈ సమయాలు సహనానికి అనుకూలంగా. ఇంకా ఇతర సందర్భాలు పరాక్రమానికి సంబంధించిన విశేషాలను కూడా చెప్పాయి అన్నాడు ప్రహ్లాదుడు. ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం ఇది బలికి ప్రహ్లాదుడు చేసింది, తాతగారు చేసింది. కనుక ఓ ధర్మరాజా, ధృతరాష్ట్రుడు లోభంతో నీకు అపకారం చేశాడు. అది తెలుసుకోలేకపోయేవయ్యా నువ్వు. ఈ విషయం తెలుసుకో. ఆయన కుమారుల విషయంలో ఇప్పుడు నీకిది పరాక్రమించవలసిన సమయం అని నేను భావిస్తున్నాను. ఆ కౌరవుల పట్ల ఓర్పుతో ఉండవలసిన సమయం ఇది కాదు. ఇప్పుడు పరాక్రమం చూపించాల. ఇది కోపంతో పరాక్రమించవలసిన సమయం ఇది. ఇప్పుడు పరాక్రమించటమే మంచిది. సహనంతో మృదువుగా ఉంటే లోకులు నిన్ను నిందిస్తారు, లేయి, అవమానిస్తారు, లేయి. కోపంతో ఉంటూనే అందరూ భయపడతారు. కనుక తగిన సమయాలలో ఈ రెండింటినీ ప్రయోగించాలి. ఈ విషయం తెలిసిన వాడే రాజు అంది ద్రౌపది దేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. పండితురాలైనటువంటి ద్రౌపది. అందుకే మొదట్లోనే వ్యాస భగవానుడు పండితురాలైన ద్రౌపది అన్నారు. అందుకని ఇంకెవరు మాట్లాడటానికి వీల్లేదు. పండితురాలైనటువంటి ద్రౌపది సహనం గురించి, పరాక్రమం గురించి ఇంత విపులంగా విస్తారంగా చెప్పిన తరువాత ధర్మరాజు ఇలా చెప్పాడు, నోరు విప్పాడు. ఓ మహాబుద్ధిమతి, పండితురాలా, క్రోధం మనుష్యులను చంపుతుంది. ఇంక ప్రారంభం చేశాడు. ఏంటి? వృద్ధిని కలిగించదు. అబ్బా, గెలుపు ఓటములకు క్రోధం మూలమైంది. అలాగే ఉన్నతికి వినాశనానికి కూడా క్రోధం మూలమైంది. నిజమే. యోగి సంహరతే క్రోధం, యోగి సంహరతే క్రోధం భవస్తస్య శుశోభనే, భవస్తస్య శుశోభనే. యః పునః పురుషః క్రోధం, యః పునః పురుషః క్రోధం
నిత్యం న సగతే శుభే తస్యా భావాయ భవతి కో క్రోధః పరమదారుణః క్రోధః పరమదారుణః. ఓ సుందరి, క్రోధాన్ని నిగ్రహించిన వాడు ఉన్నతిని పొందుతాడు. ఓ క్రోధాన్ని నిగ్రహించకపోతే దారుణమైన ఆ క్రోధం అతడి వినాశానికే కారణమవుతుంది. కోపము ప్రజల నాశనానికి కారణమవుతుంది, లోకాన్ని నాశనం చేసేస్తుంది. అలాంటి కోపాన్ని నాలాంటి వాడు ఎందుకు ధరించాలి? ఎందుకు కోపాన్ని కలిగి ఉండాలి? కోపం సర్వస్వము నాశనం అయిపోతుంది. ఏం చెప్పేది బాగుంది, పండితురాలు చెప్పేది బాగుంది, ఏం చేస్తావు? ఈ పండితుడు చెప్పేది బాగుంది, ధర్మరాజ పండితుడు చెప్పేది బాగుంది, ద్రౌపది పండితురాలు చెప్పేది బాగుంది. ద్రౌపది పండితురాలు ప్రహ్లాదుణ్ణి ఉదాహరణ తీసుకుంది. క్రుద్ధః పాపం నరః కుర్యాత్, క్రుద్ధః పాపం నరః కుర్యాత్, క్రుద్ధో హన్యాత్ గురూనపి, క్రుద్ధః పరుషయా వాచా శ్రేయసోప్యవమన్యతే. కోపంతో ఉన్నవాడు పాపం చేస్తాడు, కోపించినవాడు గురువులను కూడా చంపేస్తాడు, కోపించినవాడు పరుషమైన మాటలతో పెద్దవారిని అవమానిస్తాడు, తన శ్రేయస్సును కూడా వదిలేసుకుంటాడు. కోపించినవాడు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో తెలుసుకోలేడు. ఈ పని చేయరాదు. మాటి మాటికి పండితురాలా, మాటి మాటికి మీకు కోపము రాదా, మీకు కోపము రాదా, మీకు కోపము రాదా అంటున్నావు. ఆహా, ఈ పని చేయరాదు, ఈ మాట అనరాదు అనేది అతడికి ఉండదు. కోపం వచ్చిన వాడికి విను, కోపంలో చేయకూడని పని చేస్తాడు. ఓ పండితురాలా, తెలుసా, కోపం వల్ల హింసించకూడని వారిని హింసిస్తాడు, హింసించదగిన వారిని పూజిస్తాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. కోపిష్టి ఆత్మహత్య చేసుకొని స్వయంగా యముడింటికి వెళతాడు. యముడి తలుపు కొట్టి లోపలికి వస్తానంటాడు. బాగా కోపం చేసుకున్నవాడు యమలోకానికి వెళతాడు. డోర్ నాక్ చేస్తాడు టకటకాని, లేక ఒకసారి నాక్ చేయకుండా కూడా లోపలికి పోతాడులేండి. ఇహపరలోకాలలో శ్రేయస్సును కోరుకునే గొప్పవారు ఇలాంటి అనర్థాలను చూసి కోపాన్ని జయించారు. ఓ ద్రౌపది పండితురాల, ధీరులైన పురుషులు అందుకే ఈ కోపాన్ని పెట్టేశారు. ఇక నా వంటి వాడు ఎందుకు కోపాన్ని వహిస్తాడు? కోపాన్ని ఎందుకు ప్రయోగిస్తాడు? ప్రయోజనమేముంది? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నాకు కోపమే రావటం లేదు, అసలు ఇప్పటికి కూడా రావటం లేదు. ఓహో, మంచి మాట నాయన. ఒక మంచి మాట చెబుతున్నాను నేను మధ్యలో. ఇదొక మాట చెబుతున్నాడు. ఆత్మానం చ పరాంశ్చైవ, ఆత్మానం చ పరాంశ్చైవ త్రాయతే మహతో భయాత్, త్రాయతే మహతో భయాత్ కృద్యంతమ ప్రతికృద్యం ద్వయోరేష చికిత్సకః, ద్వయోరేష చికిత్సకః. కోపంతో ఉన్నవాడి పట్ల కోపాన్ని సహించకుండా సహనంతో ఉండేవాడే తనను రక్షించుకుంటున్నాడు. అంటే కోపంతో ఉన్నవాడి పట్ల కోపాన్ని వహించకుండా సహనంతో ఉండేవాడే తనను రక్షించుకుంటున్నాడు. ఇతరులను కూడా మహాభయం నుండి రక్షిస్తున్నాడు. ఇలా ఇద్దరి దోషాలను పోగొట్టి చికిత్సకుడు అవుతున్నాడని గ్రహించు. ఆయన పని అదే చేసింది అప్పుడు మహానుభావుడు. ఇద్దరికీ మంది ఇచ్చాడు. వీళ్ళ తట్టు వాళ్ళకు మంది ఇచ్చాడు, వాళ్ళ తట్టు వాళ్ళకు మంది ఇచ్చాడు. బాగుంది, నిజం కదా. లేకపోతే యుద్ధం జరిగిపోయేది కదా. లేకపోతే భీముడికి ఉపారి ఇట్లా అనింటే ఆయన చంపుకొని వచ్చేసేవాడు, నల్లుని చంపుకొని వచ్చినట్టు. ఏం ప్రయోజనం? ఇంత పని అంత అయ్యేదిగా. ఇన్ని మాటలు ఎక్కడ వచ్చేది కాదు కదా. అయిపోయి మంగళం, వాళ్ళ ఇంటికి వెళుతున్నారు, శుభం.
మహారాజు పట్టాభిషేకం జరుగుతున్నది, శుభమస్తు, అయిపోయి రాజ్యం వెళ్తున్నారు, అయిపోయింది. ఇదే ఒకటి చెప్పుకుంటాడు ఇంత పెద్దది. కోపంతో మానవుడు మూఢుడవుతున్నాడు, అసమర్థుడవుతున్నాడు, తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. మాటిమాటికి కోపం రాదా అన్నారు కాబట్టి. కోపానికి వశుడై నిగ్రహించుకోలేక దేహత్యాగం చేసేవాడు ఇహలోకంలో చెడిపోతాడు, పరలోకంలోనూ చెడిపోతాడు. తన కళ్ళను తానే పొడుచుకున్నట్టుగా కోపం వస్తే. కోపం వచ్చిన వాడు ఏమంటాడు తెలుసా? మామూలుగా నేను మనిషిని కాదు అంటాడు, అంటే నేను మనిషిగా ఉండనంటాడు. నిజమే. అందువల్ల అసమర్థుడైన వాడు కోపాన్ని నియంత్రించుకోవటమే మంచిది. మనలో ఉండినటువంటి సమస్యనంతా ద్రౌపది ముఖాంతరంగా అడిగిచ్చాడు వ్యాసభగవానుడు. అందుకని ఇక్కడ ధర్మరాజు మనకు కలిగినటువంటి సందేహం ఏముందో దాన్ని నివృత్తి చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూస్తాం, ఎవరు మాట్లాడలేరు. అందుకే మహాభారతం. విద్వాంసుడు, సమర్థుడైన వాడు ఇతరుల చేత కష్టాలు పడుతున్నా వారిపై కోపించకుండా ఉండాలి. తనను కష్టపెట్టిన వారిని నాశనం చేయకుండా ఉండాలి. అలా ప్రవర్తించిన వాడు పరలోకంలో కూడా ఆనందిస్తాడు. అందువల్ల విజ్ఞుడైన వాడు బలహీనుడైనా సరే కూడా ఆపదలో సహనాన్ని పాటించాలి. అందుకే నేను సహనాన్ని పాటిస్తున్నాను. సహనమే నా దేవత. సహనము, శాంతి. దీనికి తర్వాత ఇంకోపారి చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇస్తున్నారు, ముందు ఇస్తారు ధర్మరాయ. ద్రౌపది కోపాన్ని జయించటాన్ని సత్పురుషులు మెచ్చుకుంటున్నారు. చూడండి, అందరూ ఎంత సత్పురుషులు అందరూ వచ్చారు, మహాత్ములందరూ వచ్చి వెళ్ళారు. వీళ్ళంతా ఈ మహాత్ములంతా వాళ్ళంతా వచ్చేవాళ్ళ ఇక్కడికి. నా సహనాన్ని చూసి అందరూ వచ్చారు. నేను కోప్పడింటే వీళ్ళంతా వచ్చేవాళ్ళ, చేయి అనేవాళ్ళు. సహనానికి ఎంత విలువ ఉంది ద్రౌపది. అవును మహానుభావ, అవును, నిజమే మీరు చెప్తుండేది. ఈ లోకంలో సహనశీలులే ఎల్లప్పుడూ జయాన్ని పొందుతారని సత్పురుషులు చెబుతున్నారు. అవును మహానుభావ, దీన్ని తెలుసుకో. అసత్యం కంటే సత్యం శ్రేష్టమైనది తెలుసా? క్రూరత్వం కంటే దయగలిగి ఉండటం గొప్పది. ఓ, ఆ రోజు అంత దయ ఉందా మీకు? అందుకే సత్పురుషులందరూ కోపాన్ని విడిచిపెట్టారు. కోపం ఎన్నో దోషాలను కలిగి ఉంటుంది. నన్ను దుర్యోధనుడు చంపినా సరే నేను కోపించను. మంచి పని చేశారులేండి. సరే, దూరదృష్టి గల పండితులు ఎవడని తేజస్వి అని అంటున్నారో అతడి అంతరంగంలో కోపం ఉండదు. ఇది నిజం. నన్నందరూ తేజస్వి అంటున్నారు. ఓహో, అందుక మీ అంతరంగంలో కోపం లేదని. సరే, వాళ్ళు తేజస్వి అంటున్నారని. సరేనండి. మనస్సులో పుట్టిన కోపాన్ని ప్రజ్ఞతో నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకున్న వాడిని కూడా తేజస్వి అని విద్వాంసులు చెబుతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.